ఈరోజు మరి మీ అందరికీ తెలుసు, మరి మన యొక్క మందిరము ఓపెనింగ్ చేసినటువంటి రోజు. మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఎన్నో కష్టాల్లో, ఎన్నో నష్టాల్లో, మరి సంతోషాల్లో మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి మరి మనము అడుగు పెట్టినాం. కాబట్టి ప్రియమైనటువంటి వల్ల మరి ఈ యొక్క ప్రార్థన వల్ల మరి దేవుని సంఘము కట్టబడుతూ ఉంది. హల్లెలూయా. మరి ఈరోజు చక్కటి కీర్తన భాగాన్ని ఈ మందిరం ప్రతిష్ఠిత రోజు మరి దేవుడు మనకి ఇచ్చారు. హల్లెలూయా. చక్కటి భాగం ఈ కీర్తన భాగం, ఈ 15వ కీర్తన. ఎందుకంటే ఆ మొదటి వచనం చదువుకుంటా ఉంది, యెహోవా పురాణంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. హల్లెలూయా. మనమందరం అతిథిగా వచ్చిన ఈ భూమి మీదకి, మనమందరం అతిథిగా ఈ భూమి మీదకి వచ్చినాం. మనతో పాటు కూడా యేసు ఒక అతిథిగా ఈ భూమి మీదకి వచ్చి మరి ఆయన మరి 33 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత ఆయన ఆ శిలువలో ప్రాణం పెట్టి మరి సమాధి చేయబడి మరి పునరుద్ధానంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ పాపము చేయనటువంటి దేవుడు యేసు ప్రభువు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మరి 2వ వచనం రాయబడింది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే